అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. సర్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. మీది బాధకు నడిచింది. దొంగ ఓట్ల ఏరివేతకే ఈ సర్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. లేదు బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు ఏవైతే ఉంటే వాటిని తొలగించడం కోసమే ఈ సర్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది అని చెప్పేసి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ మీద ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము చురుగ్గా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ముచ్చట్లు పరిగణలోకి తీసుకొని ఇక మరి రేవంత్ అన్న ఏం చేస్తాడు ఏం కథ తెలియదు కానీ ఈ సర్ ప్రోగ్రాం మీద మాత్రము ఒక అవగాహన ఒక పట్టు కల్పించే విధంగా కాంగ్రెస్ సర్కార్ అయితే ముందడుగు పోతలేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏజెంట్లను పెట్టుకున్నారు, బిఎల్ఓలను పెట్టుకున్నారు. ఈ దొంగ ఓట్లు తొలగించే ప్రక్రియలో అసలైన ఓటు పోవద్దు అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసుకుంటే ఒకవైపు కేటీఆర్ ఇంకొక వైపు హరీష్ రావు ఇట్లా తిరుగుతూ ఉన్నారు. చాలా జాగాలలో ఎస్ఐఆర్ అవగాహన ప్రోగ్రాంలు పెడతా ఉన్నారు. సభలు పెట్టుకుంటే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే దాంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టుకుంటా అది చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విధానంతో ముందడుగు పోయినట్టు ఎక్కడా కనబడతలేదు. మరి ఏమైంది? ఈ సర్ ప్రోగ్రాం వల్ల నిజంగానే దొంగ ఓట్లు తొలగించబడితే సంతోషం, కానీ అసలైన ఓట్లు తొలగిస్తే మాత్రము చాలా బాధాకరము. నిజంగా మన ఓటును మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ వచ్చిన ఫారాలలో మన ఓటు ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఓటు హక్కును తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. ఈ మధ్య కాలంలోనే చూసినాము బీఆర్ఎస్ పార్టీ నాయకులు వద్దిరాజ్ రవిచంద్ర కానీ కొంతమంది నాయకులు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయినరు. అక్కడ కంప్లైంట్ ఇచ్చొచ్చిర్రు. ఏంది అని అంటే కొడంగల్ నియోజకవర్గంలో 36,000 దొంగ ఓట్లు ఉన్నాయట. మళ్ళీ అది 2023 ఎన్నికలకు ముందుగానే చేర్చబడ్డాయట. మరి ఎందుకు చేర్చబడ్డాయి? అంతకుముందు ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. 2018 ఎన్నికలలో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే అక్కడ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. రాజకీయ సన్యాసం తీసుకోలే. ఈ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు రేవంత్ రెడ్డి. మరి 2023 సంవత్సరంలో దాదాపు 36,000 దొంగ ఓట్లు ఓన్లీ కొడంగల్ నియోజకవర్గంలోనే ఉన్నాయని అంటే ఇక్కడ మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ దొంగ ఓట్లను నమ్ముకొనే గెలిచిండా రేవంత్ రెడ్డి అనే అనుమానం అయితే ఇప్పుడు ఇక్కడ వస్తూ ఉన్నది. దాదాపు దగ్గర ఆయన మెజార్టీ అంతే ఉంటుంది. ఆ 36,000 ఓట్లు ఏవైతే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఆయన మెజార్టీ దానికి దగ్గరలోనే ఉంటుంది. ఆయన ఆ మెజార్టీతోనే గెలిచిండు కొడంగల్లో. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనైతే మనం కండ్లకు అద్దినట్టు చూసినాం. దొంగ ఓట్లు ఎట్లా వేస్తుర్రు ఏం కథ. ఒక ఫంక్షన్ హాల్ పెట్టి మరి ఆ ఫంక్షన్ హాల్ నిండుగా కొంతమందిని పెట్టి బురకాలు వేసుకొని బురకాల కింద చిన్న పిల్లలతో కూడా ఓట్లు వేయించడానికి తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఆ దొంగ ఓట్లను ఎంతో కొంత కట్టడి చేయగలిగారు కాబట్టి ఆ 25,000 దగ్గర ఆగింది నవీన్ యాదవ్ మెజార్టీ. లేకపోతే 40,000-50,000 మెజార్టీ కూడా వస్తుండే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద దొంగ ఓట్ల వాటమైతే చూపెట్టిర్రు జూబ్లీహిల్స్లో అని చెప్పేసి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్న ముచ్చట. ఎటకేలకు అది బై ఎలక్షన్ గెలిచిండ్రు, అయిపోయింది. ఇటు కొడంగల్ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఒక ట్విస్ట్. 36,000 దొంగ ఓట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తమే లేవని కాదు. ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కొంతమంది దొంగ ఓట్లు అక్కడ బార్డర్స్లో ఉన్నోళ్ళు. మొన్న మహారాష్ట్ర బార్డర్లో ఒక 7 మండలాలకు సంబంధించి కొంతమంది ఈ సర్ ప్రోగ్రాంను వ్యతిరేకించారు. ఒక మండలంలో ఉన్న 7 గ్రామాలు ఒక మండలంలో ఉన్న 7 గ్రామాలు వ్యతిరేకించారు ఈ సర్ ప్రోగ్రాంను. అటు మహారాష్ట్రలో ఓటు కలిగి ఉన్నది వాళ్ళకి, ఇటు తెలంగాణలో ఓటు కలిగి ఉన్నది. ఈ 2 దిక్కుల్లో ఓటు కలిగి ఉన్నది కానీ మాకు ఎవలేం చేసింది లేదు అని చెప్పేసి ఈ సర్ ప్రోగ్రామ్ను వ్యతిరేకించిండ్రు. ఈ సర్ ప్రోగ్రాంకు మీరు సహకరించము అని చెప్పేసి దాన్ని బైకాట్ చేసిండ్రు. అయితే మహారాష్ట్ర బార్డర్లో తెలంగాణ ఓట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, అటు మహారాష్ట్ర ఓట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎటు దిక్కు ఓట్లు అయితే అటు దిక్కు. మరి ఈ సర్ ప్రోగ్రాం దీన్ని పరిగణలోకి తీసుకోదా తెలియదు. ఇక అంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 2 జాగాలలో ఓట్లు ఉంటే ఆ ఓట్లను తీసేస్తాము, ఏదో ఒక ఓటు ఉంటుంది, ఏదో ఒక ఓటు మాత్రమే ఉంటుంది, వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడనే ఉంటుంది అని చెప్పేసి ఓ ముచ్చటైతే బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ గదే చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నాకు ఒక దగ్గర ఓటు ఉన్నది, ఇంకో దగ్గర ఓటు ఉన్నది, నాకు ఏ జాగాలు కావాలంటే గా ఓటే ఉంచుతారు, ఇంకో దగ్గర ఉన్న ఓటు రద్దు చేస్తారు, క్యాన్సల్ చేస్తారు. అట్లా మరి వేరే రాష్ట్రంలో ఓటు ఉండి ఈ రాష్ట్రంలో ఓటు ఉన్నా కూడా పరిగణలోకి తీసుకుంటుందా సర్?
ఏం చేస్తుంది ఏం కథ అనేది తెలియదు. వేరే రాష్ట్రంలో ఓటున్నా ఇక్కడ రాష్ట్రంలో ఓటున్నా మరి ఇట్లా కూడా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఇప్పుడు కర్ణాటక రేవంత్ రెడ్డి కొడంగల్ బార్డర్ కాబట్టి అక్కడ 36,000 దొంగ ఓట్లు అవన్నీ కర్ణాటక నుంచే ఉన్నాయి. అది కూడా మళ్ళీ స్పెసిఫిక్గా కాంగ్రెస్ నాయకుల ఇండ్ల మీదనే ఉన్నాయి అని అంటే ఇక్కడ ఒక అనుమానానికైతే తావిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ దొంగ ఓట్లన్నీ తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఈ దొంగ ఓట్లు నమ్ముకొని గెలిచేటోళ్ళు మరి ఇప్పుడు చిక్కుల్లో పడక తప్పదు. రైట్, ఇది ఇట్లున్నదా? దొంగ ఓటు అంటే 2 జాగాలలో ఒకటే రాష్ట్రంలో లేకపోతే ఒకటే నియోజకవర్గంలో 2 ఓట్లు కలిగి ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుంది, సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అధికారి మొన్ననే చెప్పిండు. మరి ఇప్పుడు అంతకంటే ముందుగాల నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా, బెంగళూరు కోర్టు ఆయనకు 2 ఓట్లు ఉన్నాయని చెప్పేసి బెంగళూరు కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అచ్చంపేటలో అండ్ నాగర్ కర్నూలు, అచ్చంపేటలో కొడంగల్లో, అచ్చంపేటనేమో నాగర్ కర్నూలు పార్లమెంటు, కొడంగల్ మహబూబ్ నగర్ పార్లమెంటు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒకటే నెంబర్ మీద ఒకటే ఈపీఐసి నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డికి సంవత్సరం జైలు శిక్ష వేస్తారా? ఒకసారి మనం ఆ ఫోటోలు చూద్దాం. రేవంత్ రెడ్డికి అందుకే రేవంత్ రెడ్డి జైలు కానీ పెట్టిన ఎన్నికల ఆఫీసర్ చెప్పిండు అనంటే ఎంతో కొంత వాస్తవం ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, బాలక సుమన్ అసంటోళ్ళు కొన్ని మాటలు మాట్లాడిరు అని అంటే తీసుకుపోయి జైల్లో పెడతాండ్రు, రిమాండ్ పంపిస్తూ ఉన్నారు, ఇష్టారీతిన అజ్జేస్తూ ఉన్నారు కదా. ఇక చూడొచ్చు మనము ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఉన్నది కదా, ఇక TES0274035 నేము యనుమల రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడొచ్చు మనం ఇగో TES0274035 TES0274035 యనుమల రేవంత్ రెడ్డి. ఇక్కడ మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు 2 ఓట్లు, అచ్చంపేట నాగర్ కర్నూలు 2 ఓట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు ఉన్నది, కొడంగల్లో అచ్చంపేట ఉన్నది. ఈ 2 పార్లమెంట్లు నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి 2 ఓట్లను కలిగి ఉన్నాడు. అంటే ఇవి దొంగ ఓటు కిందకే వస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డికి జైలు శిక్ష వేస్తారా? సంవత్సరం వరకు జైలు శిక్ష వేస్తారా? అచ్చంపేట నాగర్ కర్నూలు పార్లమెంటు, కొడంగల్ మహబూబ్ నగర్ పార్లమెంటు, ఈపీఐసి TES0274035 ఈ నెంబర్ మీద ఈపీఐసి నెంబర్ మీద రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయి. అందుకే ఈ సర్ ప్రోగ్రామ్ మీద సపోర్ట్ చేస్తలేడా రేవంత్ రెడ్డి? నిజంగా రేవంత్ రెడ్డి ఈ సర్ ప్రోగ్రామ్ మీద సపోర్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంది? అటు బీజేపీకి సపోర్ట్ చేస్తుండా, అంటే ఇటు కాంగ్రెస్ ఓట్లు పోయినా పర్లేదు కానీ అటు బీజేపీకి సపోర్ట్ చేస్తుండా? బీజేపీ వాళ్ళ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇటు బెంగాల్లో అట్లనే జరిగింది. పశ్చిమ బెంగాల్లో మనం చూసినాం, మమతా బెనర్జీ ఓడిపోయింది. దానికి కారణం ఈ సర్ ప్రోగ్రామే. ఒక్కదాటిగా 80 లక్షల ఓట్లు తీసేసిండ్రు. 80 లక్షల ఓట్లు కేవలం మమతా బెనర్జీ ఓడిపోయింది 10,000 ఓట్ల మెజార్టీతోని అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవి రిజల్ట్ మొత్తం మీద ఈ బీజేపీ పార్టీ ఇట్లా చేసింది, కావాల్సుకొని ఇట్లా చేసింది. సర్ ప్రోగ్రాము బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. బీజేపీ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉంటాయో వాటినే తీసేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎక్కడ బిఎల్ఓలను పెడుతుండ్రు, ఎక్కడ అధికారులను పెడుతుండ్రు, ఎక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెడతా ఉన్నారు. ఓట్లు మరి బీజేపీకి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ నిజంగానే బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించే ప్రక్రియని ఈ సర్ ప్రక్రియ అయితే రేవంత్ రెడ్డి దానికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అని చెప్పి ఎందుకో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. సర్ అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా, కార్యకర్తలకు అవగాహన కల్పించుకుంటా, ఏజెంట్లను నియమించుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది మనమే. మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తారు, వాళ్ళ కలర్ ఫొటోస్ కావాలి, వాళ్ళు ఎక్కడో ఉన్నారో ఆ కలర్ ఫొటోస్ తీసుకుపోయి ఇచ్చే బాధ్యత కూడా మీదే. ఫామ్ నింపరాకపోతే దగ్గరుండి మరి నింపించే బాధ్యత మీదే అని చెప్పేసి ఫామ్ గిట్ల నింపుర్రి గీకత అని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యలో సభలు పెడతా ఉన్నాడు కదా. మరి ఆ సభా వేదికగా ఆ సభల సందర్భాలలో కనీసం ఈ సర్ ప్రోగ్రాం గురించి ఎందుకు లేవనెత్తట్లేదు? ఏమో మరి ఏం జరుగుతుంది ఏం కథ తెలియదు. కానీ ప్రకాష్ రాజుకు 2 ఓట్లు కలిగి ఉన్నాయని చెప్పేసి బెంగళూరు కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అధికారి కూడా చెప్పిండు, ఒక్కరికి 2 ఓట్లు ఉంటే మాత్రము కఠిన చర్యలు తీసుకోబడతాయి.
సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఎన్నికల ఆఫీసర్ చెప్పారు. మరి ఇక్కడ సాక్ష్యాధారాలు కనబడతా ఉన్నాయి. ఓన్లీ కొడంగల్ నియోజకవర్గంలోనే 36,000 దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగ ఓట్ల గురించి ఈ రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయి. ఆ 2 ఓట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎన్నికల కమిషనర్, ఎన్నికల అధికారి అందరికీ ఒక రూల్ వర్తింపజేస్తాడు, మరి రేవంత్ రెడ్డికి ఇంకొక రూల్ వర్తింపజేస్తాడా చూడాలి, లేకపోతే నిజంగానే చర్యలు తీసుకుంటారా అనేది మనం ఆలోచన చెయ్యాలి. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతలేరు, కానీ ప్రతిపక్ష నాయకులు ఏమన్నా మాట్లాడే వరకు కేసులు పెడతా ఉన్నారు, జైలు పాలు చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి మీద కేసు పెడతారా, ఈ సంవత్సరం జైలు శిక్ష వేస్తారా అనేది చూడాలి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షినార్.